పులివెందుల గ్రంథాలయానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పుస్తకాల వితరణ. నిరుద్యోగ యువతకు అండగా నిలిచే ఉద్దేశంతో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తన సొంత నిధులతో పులివెందుల గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాలు వితరణ చేశారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సతీమణి ఉమాదేవి ఈ పుస్తకాలను కడప జిల్లా గ్రంథాలయ చైర్మన్ దాసరి భానుప్రకాష్కు అందజేశారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా పుస్తకాలు అందించాననే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ దాసరి భానుప్రకాష్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ఎమ్మెల్సీ అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, లా, జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన పుస్తకాలు అందించగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ పుస్తకాలు అనేవి మన జీవితాన్ని మార్చే ఒక గొప్ప సాధనం అన్నమాట. ఒక మంచి పుస్తకాన్ని చదవడం వలన మనకు జ్ఞానంతో పాటు ఒక మంచి అలవాట్లు అనేవి మనం అలవర్చుకుంటున్నాం. మనము మన జీవితంలో సాధించాల్సిన లక్ష్యాన్ని మన పుస్తకాల ద్వారా కూడా సాధించాలి. అంటే మనల్ని ఈ పుస్తకాలు అనేవి ఒక సరైన మార్గంలో నడిపిస్తాయి, మనకు మంచి అలవాట్లను కూడా ఇస్తాయి. ఈ పుస్తకాలు అనేవి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే యువతకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి భవిష్యత్తును మెరుగుపరచడంలో ఈ పుస్తకాలు అనేవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే యువతకు ఒక సందేశం ఇస్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా చదువును నేర్చుకోండి, ఎప్పుడు ఆపకండి. ఈ చదువును నేర్చుకోవడం ఒక పుస్తకం వలన ప్రతి మంచి విషయాన్ని కూడా నేర్చుకోవాలి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడి చదివితే ప్రతి ఒక్కరూ కూడా విజయ తీరాలను చేరగలరు. ఈ పుస్తక పఠనం వలన మన భవిష్యత్ అనేది ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, ఈ పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అంటే మనకు పరీక్ష నోటిఫికేషన్ ఏ తేదీన ఉంటుంది, మనకు పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అనే అన్ని విషయాలు కూడా అందులో పొందుపరచబడి ఉంటాయి. ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఈ సమాజంలో ఉండే యువతకు సమయం వృధా కాకుండా సద్వినియోగం చేసుకునే ఒక అవకాశము, ఎదురు చూడకుండా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వారి సమయాన్ని వారు వినియోగం చేసుకునే అవకాశం వస్తుందన్నమాట. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న పుస్తకాలను సద్వినియోగం చేసుకొని వాళ్ళ జీవితంలో ఒక మంచి దశకు మంచి విజయాన్ని చేకూర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న భానుప్రకాష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిరుద్యోగ యువతకు మనమంటూ తోడు ఉండాలి, వాళ్ళకు చేయూతను అందించాలనే ఉద్దేశంగా ఈరోజు గ్రూప్ 1 సంబంధించి, గ్రూప్ 2 సంబంధించి, అలాగే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి, వాటితో పాటుగా డిఎస్సి సంబంధించి, రైల్వే సంబంధించి, బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించి ఏవైతే పుస్తకాలు అవసరం ఉన్నాయో ఆ పుస్తకాలన్నింటికి సంబంధించి మేమంటూ ఉన్నాము నిరుద్యోగ యువతకు తోడని చెప్పేసి ఒక విశాలమైన దృక్పథంతో ఈరోజు వారు అందించిన సహాయ సహకారాలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నేను, అలాగే మా తోటి సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.